ఎంఐఎం ప్రాంతీయ పార్టీలు ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కూటమి కట్టి బీజేపీని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపున మనకు కనబడతా ఉంటే కొత్తగా రేపు వచ్చేటువంటి ఫలితాల్లో కూడా బెంగాల్ కైవసం చేసుకోబోతున్నారు, అస్సాంని నిలుచుకోబోతున్నారు, పుదుచ్చేరి మన జాతీయ కూటమి గెలవబోతున్నటువంటి విషయాన్ని మనం చాటబోతున్నాం. కేరళలో కూడా మన సత్తా చాటడమే కాకుండా తమిళనాడులో కూడా బీజేపీ ఉంది, బీజేపీ శాసిస్తుంది అన్నటువంటి రీతిలో ఫలితాలు రాబోతున్నటువంటి తరుణం సమయంలో జరగబోతున్నటువంటి బహిరంగ సభ అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన తర్వాత ఈ దేశానికి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సమగ్ర అభివృద్ధిలో అనేక వర్గాల్ని మరి భాగస్వామ్యం లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నదే దేశ ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. ఒకవైపున బీజేపీ ఒక నూతనంగా ఆలోచన చేసి అందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పని మహిళలకు రిజర్వేషన్ కొరకు ఒక ప్రయత్నం చేస్తే దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి అడ్డుకోవాలి అన్నటువంటి రీతిలో వివరించినటువంటి విషయాన్ని మొన్న మనం లోక్సభలో చూసాం. అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో ఎస్ఐఆర్ తీసుకొచ్చి దొంగ ఓట్లు తొలగించడం, మరి చనిపోయిన ఓట్లు తొలగించడం, ఇన్ఫిల్ట్రేటర్స్ ని తీసివేయడం, దీంతో పాటుగా షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క ఓట్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోమని చెప్పడంతో పాటు రాజ్యాంగ పరంగా అసలైనటువంటి ఓటర్ కి ఓటర్కు కలిగించడం కొరకు చేస్తున్నటువంటి విశేష కృషి ఎస్ఐఆర్ అన్నటువంటి విషయం మనకు తెలిసింది. ఆ యొక్క ఎస్ఐఆర్ అమలు జరగటం వల్లనే ఈ రోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 90% పోలింగ్, 89% పోలింగ్, 92% పోలింగ్, ఆ రకంగా అసలైనటువంటి ఓటర్లకి ఓటర్కు వినియోగించుకునేటువంటి అవకాశం కలిగిస్తున్నటువంటి ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీయే కాకుండా ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారు మన యొక్క ప్రాంతానికి రాబోతున్నటువంటి తరుణాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒకవైపున కనబడతా ఉంది. మరొక వైపున చూస్తే ఈ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు బహిరంగ సభలు జరిగినా కూడా ఆ బహిరంగ సభలో భారీగా జనం పాల్గొన్నటువంటి సందర్భాలు, ఆ రకంగా పారితోషికాలు అందుకున్నటువంటి సందర్భాలు, లక్ష్యాన్ని సాధించి నాయకత్వాన్ని చాటుకున్నటువంటి జిల్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదైనా ఉంది అంటే అది రంగారెడ్డి. ఆనాడు ఈనాడు మేడ్చల్ జిల్లా అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా మనం చేస్తున్నాను. జనం రావాలంటే ఉత్పుల్లాపూర్ ఎక్కడ ఉందని చెప్పని రాష్ట్ర పార్టీ ఆలోచించేవాళ్ళు, జనం రావాలంటే జవహర్ నగర్ ఎక్కడ ఉందని చెప్పని చూసేవాళ్ళు, జనం రావాలంటే కూకట్పల్లి వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పని అడిగేవాళ్ళు, జనం రావాలంటే ఉప్పల్ వాళ్ళు ఇంకా వచ్చారా రాలేదా అని అడిగేవారు. ఆ రకంగా ఏ బహిరంగ సభ విజయవంతం కావాలంటే కూడా ఈ మేడ్చల్లో ఆనాటి రంగారెడ్డి జిల్లానే ప్రధాన ప్రాధాన్యత వహించేది. ఆ రకంగా భారీ స్థాయిలో జనాల్ని సమకూర్చినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా అతి భారీ మెజారిటీతో గెలిపించుకున్నటువంటి నాయకుడు మన ఈటల రాజేంద్ర గారు ఎంపీ అయినటువంటి తర్వాత జరగబోయేటువంటి బహిరంగ సభలో ఏ స్థాయిలో జనం ఒకరికి రావాలో ఆలోచించాలని చెప్పని నేను సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఒకవైపునైతే మరొక వైపున మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో మన బలం ఏ పార్టీతో అప్పటి టీఆర్ఎస్ కి తెలుసు, ఇప్పటి కాంగ్రెస్ కూడా తెలిసింది. కాబట్టి మళ్ళీ తిరువనంతపురం కూడా కైవసం చేసుకుంది, ఇక్కడ కరీంనగర్ కూడా కైవసం చేసుకుంది. ఎక్కడ ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకుంటుందేమో అన్నటువంటి కుట్ర కుతంత్రాల ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అప్పుడే ప్రారంభించినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి మనం ఈ రోజు యొక్క బహిరంగ సభ మన కార్యకర్తల మీటింగ్ కాదు. ఆ బహిరంగ సభ కేవలం క్రియాశీలక సభ్యుల మీటింగ్ అంతకంటే కూడా కాదు. ఆ బహిరంగ సభ ఇక్కడ ఉన్నటువంటి యొక్క నాయకుల యొక్క నాయకత్వంలో ప్రజల్ని తరలించేటువంటి బహిరంగ సభ అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, అందుకనే జన ఆగ్రహ సభ అన్నటువంటి నామకరణాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు మన బస్తీలో మన యొక్క కులంలో, మన యొక్క జనంలో, మన యొక్క గల్లీలో, మనం ఉండేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళని కలవాలి, రిక్షా వాళ్ళని కలవాలి, హమాలీని కలవాలి, స్థంభంలో ఉన్నటువంటి సాధారణ సామాన్య బీద పిక్కి ప్రజానికాన్ని కలవాలి, దాంతోపాటు హైదరాబాద్ బాధితులను కలవాలి,
మూసి బాధితులు కలవాలి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తూ మనం చెప్తూ ఒక్కొక్క వర్గాన్ని ఏ రకంగా మోసగించిందో ఆ మోసగించినటువంటి వర్గాలకి నాయకత్వం వహించి చలో పరేడ్ గ్రౌండ్స్ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ యొక్క భారీ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి విధంగా మన నాయకత్వంలో మన బస్సు మన బస్తీ మన ప్రజలు అన్నట్టుగా కథం కలుపుతూ పదం పాడుతూ భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాల హోర్లో దేశం కోసం మోడీ కోసం మనం అన్నట్టుగా తరలి వచ్చినాడే ఆ బహిరంగ సభ విజయవంతమైంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆ ప్రకారంగా మీరు నడుము బిగించి ఆ ప్రకారంగా చేయి కలిపి గోడల మీద నినాదాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరిసర ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ సోషల్ మీడియా ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా లేదా ఇంకొక ఇన్స్టాగ్రామ్ అయినా మన వీధిలో కనబడేటువంటి గోడ అయినా అది బస్ అయినా ఇంకో రకమైనటువంటి ఒక టవర్ అయినా కూడా ఎక్కడ చూసినా అందరి నోట ఒకే ఆట ఒకే మాట అదే బీజేపీ పాట చలో పరేడ్ గ్రౌండ్స్ అన్న నినాదాల యొక్క హోర్లో సాగాలని చెప్పని కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై.